తెలంగాణ సాహితీ దిగ్గజం బహుముఖ ప్రజ్ఞాశాలి మగ్దుమ్ మోహినుద్దీన్ పేరిట హైదరాబాద్లోని సిటీ కాలేజీ యాజమాన్యం ప్రతి ఏటా అవార్డును అందజేస్తోంది. షాయరే తెలంగాణ మగ్దుమ్ మోహినుద్దీన్ పేరిట నెలకొల్సిన పురస్కారాన్ని ఈసారి సుప్రసిద్ధ కవి అమ్మంగి వేణుగోపాల్కు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతరెడ్డి, హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు యాకూబ్, సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ బాలభాస్కర్, ప్రముఖ రచయితలు వాహేద్, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్కు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అనేటువంటిది రాష్ట్రంలోనే ఇంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రమైనా కానీ లేదా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సిటీ కళాశాల అనడంగానే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ కళాశాలకు ఉన్నది. కారణం ఏమంటే ఇక్కడ చదివేటువంటి పిల్లలు ఎందుకు ఇక్కడ చదవడానికి ఇష్టపడతారు, వారు ఎందుకు కోరుకుంటారు ఇక్కడ చదవాలి అని ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం మాకున్నటువంటి అడ్మిషన్స్ ఒక 1500 సీట్లు ఉన్నాయి అంటే 20-25 వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకు పిల్లలు ఇంతగా ఈ కళాశాలలో చేరాలని ఇష్టపడుతున్నారు? కారణం ఒక్కటే, ఈ కళాశాలలో ఉన్నటువంటి పద్ధతులు. ఒక విప్లవకారుణ్ణి మనం ఇక్కడ గుర్తు చేసుకొని వారి ఆశయాలను మనం తీసుకొని ఆ సందర్భంగా అదే పద్ధతిలో ఎవరైతే ఈ సాహితీ రంగంలో పనిచేశారో, వారి ఆలోచనలకు దగ్గరగా ఎవరైతే వర్క్ చేశారో వారిని మనం గుర్తించి మగ్దుమ్ గారి అవార్డు వారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. 6వ పురస్కారాన్ని ఇప్పుడు అమ్మంగి వేణుగోపాలరావు గారు అందుకున్నారు. వారిని నేను అభినందిస్తున్నాను. మగ్దుమ్ మొహియుద్దీన్ ఈ కాలేజీలో 1939లో పనిచేశారు. ఆయన అంతకుముందు ఉర్దూ ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాడు. తర్వాత ఈ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. దాదాపు 39లో చేరి దాదాపు 2 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాడు ముఖ్యంగా. అందుకని మత గురువులు కానీ ఇక్కడి పాలకులు కానీ ఆయనని ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. అభ్యుదయవాది కాబట్టి ఆయనను ఏదో విధంగా ఈ కాలేజ్ నుంచి పంపేశారు. ఆయనేమో కమ్యూనిస్టు పార్టీలో అంతకుముందు ఎంఏ హిందీ చేస్తున్నప్పుడే ఆయన ఉర్దూ నాటక రంగాన్ని గురించి చిన్న పుస్తకాన్ని, ఒక 125 పేజీల పుస్తకాన్ని రచించాడు. జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం, అందున గతంలో పనిచేసిన ఒక అధ్యాపకుడి పేరు మీద ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. దీనికి పురస్కార కమిటీని అభినందిస్తున్నాను. మగ్దుమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్ గారికి ప్రదానం చేయడంలో చాలా ఔచిత్యం ఉంది. ఇద్దరికి మధ్యన 3 రకాల సారూప్యతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భౌగోళిక సారూప్యత ఉంది. అంటే అమ్మంగి వేణుగోపాల్ గారు సంగారెడ్డిలో నివసించారు. తర్వాత సంగారెడ్డి అంటే ఇప్పటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాదు, తర్వాత నారాయణఖేడ్ ఇట్లాంటి ప్రాంతాల్లో పనిచేశారు. మగ్దుమ్ మొహియుద్దీన్ గారు అందోల్లో పుట్టారు, తర్వాత సంగారెడ్డిలో చదువుకున్నారు. అట్లా భౌగోళికపరమైనటువంటి సారూప్యత ఉంది. తర్వాత ఇద్దరు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎంఏ చేశారు. తర్వాత సాహిత్యపరమైనటువంటి సారూప్యత కూడా ఉంది. ఇద్దరు కూడా కవులే, తర్వాత ఇద్దరు నాటకాలు రాసినటువంటి వారే, ఇద్దరు పరిశోధకులే, ఇద్దరు సంపాదకత్వం వహించినటువంటి వారే. తర్వాత అంటే ఇందాక చెప్పినట్టుగా ఉర్దూ నాటకం పైన చాలా గొప్ప పరిశోధన పత్రాన్ని రాసినటువంటి వారు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు. అట్లాగే బెర్నాడ్ షా నాటకానికి హోష్ కే నామ్ అనే పేరుతోటి ఒక అనుసరణను కూడా సృజించారు వారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మగ్దుమ్ పేరిట నెలకొల్పినటువంటి ఈ జాతీయ పురస్కారాన్ని నాకు ప్రదానం చేసినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి, తర్వాత అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హుజూరాబాద్లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను
వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. విప్లవ్ తల్లి నా భార్యకు టీచర్, అది అనుబంధం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విప్లవ్ చాలా అందంగా చాలా చిన్నగా ఉండేవాడు. మేము అతన్ని ఎత్తుకోవడానికి ముద్దు చేయడానికి పోటీ పడేవాడు. విప్లవ్ దొరికేవాడు కాదు, విప్లవ్ అంత చురుగ్గా మేము పరిగెత్తేవాళ్ళం కాదు. అట్లా విప్లవ్తో ఉన్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అనుబంధం. మన ముఖ్య అతిథి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి గారి భర్త గారు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు నా గురువు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం.